డేటా అంతా చూసుకున్నట్లయితే గత 24 గంటల్లో 86,223 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 11,421 పాజిటివ్ ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. 81 మంది కోవిడ్ వ్యాధి వల్ల మృతి చెందారు. రొటీన్గా ఉన్నటువంటి డేటా ఒకసారి మళ్ళీ చూసుకుంటే ఐసీయూ బెడ్స్ 1674 రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్స్ ఏమో 7,527 అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నటువంటి పేషెంట్ సంఖ్య రోజువారీగా తగ్గుతూ ఉంది. ఇవాళ 14,658 మంది కోవిడ్ కేర్ సెంటర్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఆక్సిజన్ గురించి మొన్న కూడా మీకు తెలియజేశాను. రోజువారీ కన్సంప్షన్ తగ్గిపోతూ ఉంది కాబట్టి ఇవాళ 590 టన్నులు అలాట్మెంట్ ఉన్నా కూడా మనం లిఫ్ట్ చేసింది 384 టన్నులు మాత్రం. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఆ కన్సంప్షను, ఆ స్టోరేజ్ స్పేస్ ఇవంతా చూసుకుంటే అవసరం లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా 104 కాల్ సెంటర్లు ఉన్నటువంటి కాల్ సంఖ్య 3,427 మినిమం. అంటే ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు, అంటే 16వ తేదీ ఏప్రిల్ ఏదైతే మనం ఈ రిన్యూడ్ కాల్ సెంటరు ప్రారంభించాం అప్పుడు నుంచి 3,427 కాల్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఉన్నటువంటి డిమాండ్ ఇప్పుడు మీరు చూడండి, ఓన్లీ 468 మంది హాస్పిటల్ అడ్మిషన్ కోసం ఫోన్ చేశారు. తక్కువ మంది నెట్ పేషెంట్స్ ఉన్నా కూడా గత 24 గంటల్లో 23,285 మంది పేషెంట్స్తో మన డాక్టర్సు ఈ 104లో ఎవరైతే ఉన్నారో అవుట్ గోయింగ్ కాల్స్ చేసి హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్ని సంప్రదించుకొని వాళ్ళతో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇవంతా తెలుసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో వాళ్ళకి హాస్పిటల్ అడ్మిషన్ కానీ మిగతా ట్రీట్మెంట్ కానీ ఇవంతా కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అదే ముఖ్యంగా ఒక 3-4 అంశాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా ప్రజలకి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కేసుల సంఖ్య యావరేజ్గా తగ్గించిన ఓవరాల్ ట్రెండ్, పాజిటివ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. 24,000 నుంచి ఇవాళ దాదాపు 11,000 స్థాయికి మనం వచ్చాం. ఇంకా కొంతమందికి క్లారిటీ లేకపోవడం వల్ల మరి ఎందుకో ఒక 4 జిల్లాల్లో కేసులు పెరుగుతూ ఉన్నాయి, లేకపోతే తగ్గట్లేదు అనేది అవాస్తవాలు రాసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే మీ ద్వారా నేను అందరినీ అపీల్ చేస్తూ ఉన్నా. అంటే నిజమైనటువంటి పరిస్థితి మనం ప్రజలకి చెప్పినట్లయితే బాగుంటుంది, లేకపోతే అనవసరంగా ఒక భయభ్రాంతం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు మీరు చూడండి, ఇది డేటా రోజువారీగా మనం ఇస్తున్నటువంటి మీడియా ద్వారా ఏదైతే ఇస్తూ ఉన్నామో జిల్లా వారీగా ఉన్నటువంటి ఫిగర్సు ఈ డేటాలో స్పష్టంగా మనకి కనపడుతూ ఉన్నాయి. ఈ డేటాలో ఏమున్నాయి, గ్రాఫ్స్ ఇచ్చాం. అంటే ఇప్పుడు ఈ లాస్ట్ 1 వీక్లో ఈ బ్లూ లైన్ నుంచి ప్రారంభిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఒక వారంలో రోజువారీగా వచ్చేటువంటి కేసుల సంఖ్య, అంతకుముందు ఉన్న ఉన్న వారము అట్లా. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఉదాహరణంగా ఇది ఈస్ట్ గోదావరి ఇప్పుడు ఉన్నటువంటి 27th మే నుంచి 2nd జూన్ వరకు ఉన్నటువంటి కేసుల సంఖ్య ఇది. అంతకుముందు ఉన్న వారము
20th మే నుంచి 26th మే వరకు ఉన్నటువంటి కేసుల సంఖ్య ఇది. అంతకుముందు ఉన్నటువంటి వారం 13 నుంచి 29 తేదీ వరకు ఉన్నటువంటి కేసుల సంఖ్య ఇది. అట్లాగా వీక్లీ డేటా ఇచ్చాం. దాన్ని బట్టి క్లియర్గా కనపడతా ఉంది. అంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇదిగో ఈ వారంలో మ్యాక్సిమం కేసులు ఉన్నాయి. అప్పుడు దాదాపు రోజువారీగా యావరేజ్ 3,400 వరకు ఒక వారం కేసులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఆ తర్వాత తగ్గింది. ఆ తర్వాత ఇప్పుడేమో దాదాపు 2,350 ఆ రేంజ్లో కేసులు ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ చిత్తూరు జిల్లా చూడండి. ఇదిగో ఇప్పుడు ఈ వారంలో మ్యాక్సిమం ఉండేది, అక్కడ నుంచి మళ్ళీ తగ్గిపోయాయి. అనంతపురం ఇది మ్యాక్సిమం ఉండేది, అక్కడ నుంచి తగ్గుతూ ఉన్నాయి. అంటే ఉన్నటువంటి కేసుల సంఖ్య చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలన్నీ మనం సమీక్షిస్తే ఎస్, ఈస్ట్ గోదావరిలో ఈ కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో, బాటంలో ఉన్నటువంటి 7 జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ కేసులు ఉన్నాయి, అది వాస్తవం. కానీ కేసులు పెరుగుతూ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి, లేకపోతే తగ్గట్లేదు అనేది అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అన్ని జిల్లాల్లో ఇది ఒక 6 జిల్లాలు, ఇవి ఒక 7 జిల్లాలు. అన్ని జిల్లాల్లో పీక్ ఎక్కడ ఉంది, అక్కడ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్లూ లైన్లో ఈ వారంలో ఉన్నటువంటి యావరేజ్ కేసుల సంఖ్య స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ట్రెండ్ క్లియర్గా ఉంది. కేసుల సంఖ్య యావరేజ్ బేసిస్ మీద తగ్గిపోతూ ఉంది. అయితే యాక్చువల్ కేసెస్ అంతకుముందు కూడా మీకు తెలియజేశాను. అంటే రోజువారీగా కొంచెం ఇటు ఉంటాయి. ఒకరోజు ఒక 500 ఎక్కువ, ఒకరోజు ఒక 1000 తక్కువ. ఓవరాల్ డౌన్వర్డ్ ట్రెండ్. దానికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే ఇదేమో పాజిటివిటీ రేట్. 3rd మే 5th మే మనం ఎప్పుడైతే ఈ కర్ఫ్యూ పెట్టడం జరిగింది ఆ రోజు నుండి పాజిటివ్ రేట్ అప్పుడు దాదాపు 16-17% ఉండింది. చివరికి అది 25.56 వరకు పోయింది. ఈ 25.56 16th మే నాడు ఉండేది. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు యావరేజ్గా నిన్నటికి 13% వరకు వచ్చింది. ఇవాళ కూడా దాదాపు అదే రేంజ్లో పాజిటివిటీ రేట్ ఉంది. సో పాజిటివిటీ రేట్ తగ్గిపోతూ ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య చూడండి. పీక్లో కోవిడ్ పీక్లో మనకి అది ఎప్పుడంటే 17th మే టోటల్ 2,11,554 మంది పాజిటివ్, అంటే యాక్టివ్ కేసెస్. ఏ ఒక్క రోజుకి నెట్ యాక్టివ్ కేసెస్ సంఖ్య అది కూడా ఇప్పుడు తగ్గించి నిన్నటికి 1,43,795కి వచ్చింది. ఇవాళ ఇంకా తగ్గిపోయి ఉంటుంది, ఎందుకంటే రోజువారీగా డౌన్వర్డ్ ట్రెండ్ కాబట్టి ఈ ట్రెండ్ స్పష్టంగా మనకి కనపడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. రికవరీ రేట్ చూసినా అదే డేటా మనం ఇంకొక రకంగా చూస్తే పీక్లో మన రికవరీ రేట్ 84.32 వరకు పడిపోయింది. ఇవాళ అది నిన్నటి వరకు పెరిగి 91%కి వచ్చింది. స్లోగా అది పెరుగుతూ పోతుంది, మళ్ళీ 99, 99.2 అట్లాగా చివరికి రావాల్సి ఉంటే అవసరం ఉంది. ఇంకా అసలు ఈ ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్ అవైలబిలిటీ చూసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోజువారీగా ఐసీయూ బెడ్ అవైలబిలిటీ పరిస్థితి. 15th మే పీక్లో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కలిపి కేవలం సుమారు 380 బెడ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కలిపి ఆ రోజు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ మీరు చూడండి, నిన్న 1,582 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రతి జిల్లాలో బెడ్స్ కొన్ని ఖాళీ ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో బెడ్స్ ఖాళీ అయినాయి. ఆక్సిజన్ బెడ్స్ అది మరీ ఎక్కువ. అది కూడా పీక్లో 17th మే ఓన్లీ 433 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. నిన్న 7,270 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే ఈ కేసు తగ్గకుండా ఉంటే ఇన్ని ఆక్సిజన్ బెడ్స్ ఖాళీ ఉంటే పరిస్థితి ఉండేది కాదు కదా. సో ఈ బెడ్ సంఖ్య మనం క్లియర్గా కనపడతా ఉంది. వాట్ ఇస్ ది ట్రెండ్ ఇన్ ద హోల్ స్టేట్. ఆరోగ్యశ్రీ కవరేజ్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న టోటలు 25,220 మంది హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో 20,073 మంది, అంటే
79.59% ఆరోగ్యశ్రీ కింద కవరేజ్లో ఉన్నారు. చాలా మంచి అచీవ్మెంట్. అదే ప్రైవేట్ సెక్టర్ మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ హాస్పిటల్స్ 12,564 మంది ప్రైవేట్ హాస్పిటల్స్లో నిన్న ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. దాంట్లో 7,680 మంది అంటే 61.13% ఫర్ స్టేట్ యాజ్ ఎ హోల్. ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం 50% కనీసం ఉండాలి హాస్పిటల్లో అనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటినీ 50% రిక్వెస్ట్ చేసిన ఓవరాల్ 61.13% హాస్పిటల్స్లో ఉన్నటువంటి బెడ్స్ ఆరోగ్యశ్రీ కింద కవరేజ్ ఉన్నటువంటి బెడ్స్. దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ మనం చూసుకుంటే అనంతపురం జిల్లా 89% ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్స్ 89% మంది ఆరోగ్యశ్రీ కింద ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ హైయెస్ట్ విజయనగరం 82% పేషెంట్స్ ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు మనం మ్యూకర్మైకోసిస్ ఇన్ఫర్మేషన్కి వస్తే నిన్న అడిగారు లేటెస్ట్ కేసు సంఖ్య ఎంత ఉందనేది. నిన్నటి వరకు 1,187 కేసెస్ టోటల్ మ్యూకర్మైకోసిస్ బ్లాక్ ఫంగస్ కింద రిజిస్టర్ అయ్యేటువంటి కేసుల సంఖ్య. వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్, ఇంజక్షన్స్ ఇవన్నీ ఎంఫోటెరసిన్ బి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేట్ చేస్తూ ఉంది. ఈ పోసాకోనాజోల్ ఇంజక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ మనం కొంత ప్రొక్యూర్ చేసి ఉంటే అవకాశం ఉంది కాబట్టి అవి ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాము. ఎంఫోటెరసిన్ బి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేట్ చేసిన దాన్ని బట్టి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అంతవరకు మనం తీసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు వరకు 11,605 ఎంఫోటెరసిన్ బి ఇంజక్షన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి కోటా దాన్ని బట్టి అలొకేట్ చేయడం జరిగింది. నిన్న విజిలెన్స్ కేసెస్ గురించి కూడా అడిగారు. ఇప్పుడు వరకు 89 కేసులు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్స్ చేసి నమోదు చేయడం జరిగింది. దాంట్లో 66 కేసెస్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఓవర్ ఛార్జింగ్ ఇవన్నీ తప్పులు చేశారు అవి నమోదు చేశారు. మొత్తం ఈ 66 మీద కూడా పెనల్టీ వేసేటువంటి కార్యక్రమం పూర్తి చేశాం. టోటల్ 9,90,00,000 రూపాయలు ఈ 66 కేసెస్లో పెనల్టీస్ కూడా కలెక్టర్స్ విధించారు. అంటే ఇవి విజిలెన్స్ కేసెస్. విజిలెన్స్ కాకుండా మామూలుగా మెడికల్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్ చేసినటువంటి కేసులు వేరే. బట్ విజిలెన్స్ కేసెస్లో ఎక్కడైతే వాళ్ళు ఆ టీంలో అంతా కూడా ఇన్స్పెక్షన్స్ చేసి కేసులు రిజిస్టర్ చేశారు దాంట్లో ఈ 66 కేసెస్లో 9,90,00,000 పెనల్టీ. నిన్న ఇంకొకటి అడిగారు, ఈ అన్ఫార్చునేట్లీ ఈ ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులని కోల్పోయారు వాళ్ళే సంఖ్య ఎంత ఉందని అడిగారు. మొత్తం కలిపి మనం ఇప్పటివరకు ఐడెంటిఫై చేసింది 93 మంది పిల్లలు. ఆ 93 మంది పిల్లలకి మనం ఈ బ్యాంకుల ద్వారా వాళ్ళతో టైఅప్ చేసుకొని కనీసం నెలకి 5,000 రూపాయలు ఇంట్రెస్ట్ పరంగా వాళ్ళ అకౌంట్కి వచ్చే విధంగా టైఅప్ చేసుకున్నాం. వాళ్ళకి ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇంకా 2-3 ఇష్యూస్, పర్టికులర్లీ ఈ వ్యాక్సినేషన్. ఫస్ట్ నేను ఓవరాల్ వ్యాక్సినేషన్ పొజిషన్ చెప్పేసి అప్పుడు ఈ టెండర్స్ పరిస్థితికి వస్తాను. ఇప్పుడు వరకు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై చేసింది 87,08,730 డోసెస్. దాంట్లో నిన్న నైటు చాలా స్టాక్ వచ్చింది కాబట్టి 5,67,970 డోసులు మనకి నిన్న సాయంత్రానికి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కొనుక్కున్నటువంటి స్టాక్లో ఒక 44,170 స్టాక్స్ ఉన్నాయి. అంటే మొత్తం కలిపి 6,12,140 డోసెస్ నిన్న సాయంత్రానికి మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం అడ్మినిస్టర్ చేసిన డోసెస్ సంఖ్య చూసుకున్నట్లయితే 1,94,389 డోసెస్ అడ్మినిస్టర్ చేశాం. అంటే
76,46,605 మందికి, దాంట్లో 25,47,784 మందికి 2 డోసులు ఇచ్చాం. 51,03,821 మందికి ఫస్ట్ డోస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎంటైటిల్మెంట్ని బట్టి సెకండ్ డోస్ ఇస్తాం. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జూన్ నెల ఫస్ట్ ఫోర్ట్ నైట్ సెకండ్ ఫోర్ట్ నైట్ ఎంత స్టాక్ మనకి ఇవ్వబోతున్నారు దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. అంతకుముందు మనం ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ ఫస్ట్ ఫోర్ట్ నైట్ స్టాక్ గురించి తెలిసి ఉండింది. ఇప్పుడు నెల అంతా మనం చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జూన్ నెలలో 36,94,210 డోసెస్ ఇస్తారనేది ప్లాన్ ఒకటి కమ్యూనికేట్ చేశారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము పర్చేజెస్ కింద ఏదైతే కోటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలోకేట్ చేసిన దానికి కూడా 20,74,730 డోసెస్ మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. అయితే ఇవంతా మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జూన్ నెలలో మనకి ఇవ్వాల్సిన కోటా, మనం కొనుక్కోవాల్సిన కోటా, ఇప్పుడు స్టాకు అంతా చూసుకుంటే జూన్ 30 వరకు మన దగ్గర ఉన్నటువంటి స్టాకు 58,72,370 డోసెస్. సో అప్రాక్సిమేట్లీ ఇప్పుడు వరకు మనం ఇచ్చేటువంటి డోసెస్ 1 crore, దాదాపు 1 crore 2 lakh, 58 లక్షలు దాదాపు రావాల్సిన అవసరం ఉంది. అంటే మొత్తం కలిపి ఈ నెల ఆఖరి వరకు దాదాపు 1 crore 60 lakh డోసెస్ అడ్మినిస్టర్ అవుతాయి. అంటే ఒకవేళ ఇంతకంటే ఎక్కువ కోటా ఇస్తే వేరే విషయం. ఇప్పుడు వరకు మనకి ఇచ్చిన ప్లాన్ ప్రకారం అయితే జూన్ 30 వరకు 1,60,00,000 డోసెస్ అడ్మినిస్టర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి కోటా సరిపోవట్లేదు, మనం ఇంకా త్వరగా వ్యాక్సిన్ తీసుకువచ్చి వ్యాక్సినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో మనం గ్లోబల్ టెండర్కి వెళ్ళాం. మీరందరికీ తెలిసిన విషయమే. గ్లోబల్ టెండర్ మనం నోటిఫై చేసి 13 మే మనం నోటిఫికేషన్ ఇచ్చాం. ఇవాళ 3 జూన్ వరకు సాయంత్రం 5 గంటల వరకు బిడ్స్ ఫైల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశాం. అప్పుడు 20వ తేదీ ప్రీ బిడ్ మీటింగ్ కూడా నిర్వహించాం. ఆ ప్రీ బిడ్ మీటింగ్లో దాదాపు 3 పార్టిసిపేట్ చేశారు. ఆ వివరాలు కూడా మీకు తెలియజేశాం. అప్పుడు వాళ్ళు ప్రీ బిడ్ మీటింగ్లో పాల్గొన్నారు కాబట్టి బహుశా బిడ్స్ వేస్తారనేది అందరూ అనుకున్నారు. ఈ సందర్భంగా మనం ఒకసారి మిగతా రాష్ట్రాల పరిస్థితి చూసుకుంటే ఉత్తరప్రదేశ్ దారుణంగా మే 21 వరకు వాళ్ళు బిడ్ డేట్ వేశారు, మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు 31 మే వరకు. ఎవరూ ఫైల్ చేయలేదు. 31 మే వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చినా ఎవరూ బిడ్ వేయలేదు. మళ్ళీ వాళ్ళు జూన్ 10 వరకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే ఎవరైనా వేస్తారేమో. కర్ణాటక మన తర్వాత వాళ్ళు బిడ్ నోటిఫై చేశారు 14th మే, 24th మే వరకు టైం ఇచ్చారు. ఎవరు కూడా మ్యానుఫ్యాక్చరర్సు లేకపోతే మ్యానుఫ్యాక్చరర్స్తో అగ్రిమెంట్ ఉన్నటువంటి వాళ్ళు బిడ్ వేయలేదు కాబట్టి టెండర్స్ క్యాన్సిల్ చేశారు. రాజస్థాన్,
16 మే టెండర్ ఫ్లోట్ చేశారు, 20 మే డేట్ పెట్టారు, ఎవరూ పాల్గొనలేదు. అదేవిధంగా ఇంకా కొన్ని రాష్ట్రాలు, తెలంగాణ ఫ్లోట్ చేసింది, వాళ్ళకి రేపు లాస్ట్ డేటు. ఒడిశా 28th మే లాస్ట్ డేట్ ఉంటే ఎవరూ రాలేదు. మళ్ళీ 4 జూన్ వరకు టైం ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కేరళ, తమిళనాడు వాళ్ళు 18th మే 15th మే నోటిఫై చేసిన ఎల్లుండి వరకు టైం ఇచ్చి ఉన్నారు. అంటే ఓవరాలు దాదాపు ఒక 9 రాష్ట్రాలు డేటా ఇందాక మనం చూసుకున్నాం. మన రాష్ట్రం కూడా ఎట్లా నోటిఫై చేసింది. ఎవరు కూడా ఇవాళ సాయంత్రం వరకు బిడ్స్ వేయలేదు. అయితే ఇప్పుడు మీరు వివిధ పత్రికల్లో లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్నటువంటి న్యూస్ ఐటమ్ చూసుకున్నట్లయితే దాంట్లో ఆ కంపెనీ పాలసీసు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఎవరు కూడా డైరెక్ట్గా వచ్చి ఏ స్టేట్ గవర్నమెంట్కి ఇట్లాగా మేము బిడ్ వేసుకోలేము అనేది చెప్పలేదు. కానీ ఓవరాలు బిడ్స్ వేసేటువంటి పరిస్థితి వాళ్ళు ప్రీ బిడ్ మీటింగ్లో మన రాష్ట్రంలో పాల్గొన్నారు, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో పాల్గొన్నారు. కానీ చివరికి బిడ్స్ వేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సో ఇన్ని రాష్ట్రాలు కొన్ని క్యాన్సిల్ చేసుకున్నాయి, కొన్ని ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు. మనం కూడా ఇప్పుడు బిడ్స్ ఎవరు వేయలేదు కాబట్టి ఓకే ఈ ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఎక్స్టెన్షన్ ఒక 2 వారాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందనుకోండి ఇవాళ. కానీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే ఈ కంపెనీసు ప్రీ బిడ్ మీటింగ్లో పాల్గొన్నా కూడా బిడ్స్ ఫైల్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సరే, దానికి గల కారణాలు నేను అందరికీ తెలిసినటువంటి విషయం అనుకోండి. అయినా మన గవర్నర్లు ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ ఈ లెటరు దేశంలో ఉన్నటువంటి అందరూ ముఖ్యమంత్రులకి ఈ లెటర్సు రాయడం జరిగింది. అది నేను మీ ద్వారా అంటే ఈ మీడియా సోదరులకి అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ లెటర్లు దాంట్లో అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రజలందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వ్యాక్సినేషన్ చేయాలి. 45+ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తూ ఉంది. 18 to 45 వాళ్ళకి కావాల్సిన వ్యాక్సినేషను ఎంత డబ్బులు ఖర్చు అయినా స్టేట్ గవర్నమెంటు ఖర్చు పెట్టి త్వరగా వ్యాక్సిన్ కొనుక్కొని అందరికీ ఇద్దామనే ఉద్దేశంతో గ్లోబల్ టెండర్ పిలిచినా ఇది బిడ్స్ వేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సిచ్యువేషను నో లాంగర్ ఇన్ అవర్ కంట్రోల్ యాజ్ ఫార్ యాజ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆర్ కన్సర్న్డ్ అనేది అందరూ ముఖ్యమంత్రులకి తెలియజేశారు. ఎందుకంటే మిగతా స్టేట్స్ కూడా ఈ పరిస్థితి అర్థమవుతుంది, కనపడుతూ ఉంటుంది. ఎన్ని రాష్ట్రాలు టెండర్స్ పిలిచినా బిడ్స్ వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఎక్స్టెన్షన్ ఇస్తూ పోతున్నారు. కొన్ని రాష్ట్రాలు అయితే 3-4 ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. అయితే ఈ సిచ్యువేషను అన్ని రాష్ట్రాలకి ఉన్నటువంటి పరిస్థితి సిమిలర్. కాబట్టి దాంట్లో స్టేట్స్ ఆర్ ఆల్సో నాట్ గెటింగ్ ద డిజైర్డ్ రెస్పాన్సెస్. సో అటువంటి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు మిగతా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్కి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఆల్ ఆఫ్ అస్ అంటే ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ need to speak in a single voice and urge the government of India to take charge and responsibility of the vaccination drive. ఏ విధంగా అయితే అంతకుముందు చేశారు జనవరిలో సెంట్రలైజ్గా ప్రొక్యూర్మెంట్ చేసి అన్ని రాష్ట్రాలకి కేటాయించారు. అప్పుడు ఈ మెడికల్ స్టాఫ్కి, ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి వీళ్ళందరికీ ఇచ్చారు. అట్లాగానే
స్పష్టంగా రాశారు. ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ ద లాస్ట్ మంత్ అండ్ హాఫ్ హ్యాస్ మేడ్ అస్ రియలైజ్ ది ఛాలెంజెస్ ఆఫ్ దిస్ డ్రైవ్. A centralized and coordinated vaccination supported by the states would lead to wonderful results for the people of India. So, అంటే దీనికి ఉద్దేశం ఏంటంటే అన్ని రాష్ట్రాలు సేమ్ పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నాయి. ఎవరు టెండర్ పిలిచినా పార్టిసిపేట్ చేసి ఉంటే అవకాశం లేదు. దానివల్ల ఆల్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ షుడ్ హ్యావ్ similar opinion and similar voice that since it is no longer in our control as far as procurement of vaccines are concerned and the vaccination drive is plagued by multiple coordination issues, kabatti government of India should take charge and responsibility of the vaccination drive so that procurement రాష్ట్ర ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్ పిలిచినా ఎవరు రావట్లేదు కాబట్టి సెంట్రలైజ్ మేనర్లో కోఆర్డినేటెడ్ మేనర్లో ఒక రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే బాగుంటుందనేది అందరూ ముఖ్యమంత్రులు అదే అభిప్రాయాలతో ఉండాలని మన సీఎం గారు అందరూ చీఫ్ మినిస్టర్స్కి ఇవాళ ఈ లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ట్రై చేశారో ఇప్పటివరకు వాళ్ళకి రెస్పాన్స్ రాలేదు. ఏదైతే 2-3 రాష్ట్రాలు రేపు వెళ్ళి డేట్స్ ఇచ్చి ఉన్నాయి, బహుశా ఇప్పటి వరకు ఉన్నటువంటి మీడియా రిపోర్ట్స్ని బట్టి చూస్తున్నట్లయితే అక్కడ కూడా మరి బిడ్స్ ఫైల్ అయితేనే డౌట్ఫుల్లే. కాబట్టి ఈ సేమ్ సిచ్యువేషన్లో మనం అందరం ఉన్నాం కాబట్టి ఈ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్డ్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఆ రిక్వెస్ట్ చేసుకుంటే బెటర్ అనేది గవర్నర్లు ముఖ్యమంత్రి వర్యులు అభిప్రాయం. సో దట్ మీరందరికీ క్లారిటీ ఉండాలనే ఉద్దేశంతో ఆ లెటరు మీరందరికీ కూడా కాపీ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ క్లియర్గా మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఏంటనేది మళ్ళీ ఎక్కడ కూడా కమ్యూనికేషన్ ల్యాప్సెస్ లేకుండా క్లియర్గా మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ లెటరు ఏదైతే ఆనరబుల్ సీఎం రాశారో మిగతా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్కి అది మీకు కాపీ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఏది ఎందుకు వేసుకోలేదు? ప్రతి ఒక్క కంపెనీ ఒక కారణం చెప్పే పరిస్థితి ఉంటుంది. అవర్ స్టేట్ గవర్నమెంట్ వ్యూ స్పష్టంగా మీరు ఆ లెటర్ చదివితే దాంట్లో మీరు అడిగింది క్వశ్చన్కి క్లారిటీ ఉంటుంది. యూ రీడ్ ద ఫుల్ లెటర్, యూ విల్ గెట్ ద రెస్పాన్స్. ఇంకా మేము చెప్పింది ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రొక్యూర్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మనం గ్లోబల్ టెండర్కి వెళ్ళాం. లేకపోతే గ్లోబల్ టెండర్ అవసరం ఏముంది? గ్లోబల్ టెండరు ఫైల్ అన్ని రాష్ట్రాలు, మనం ఒకటే కాదు. సరే, మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ మనం టెండర్ ఫ్లోట్ చేస్తే ఆఫ్టర్ దట్ ఫ్లోట్ చేశారనుకోండి. బట్ గ్లోబల్ టెండరు ఫ్లోట్ చేసింది టు ఇన్వైట్ గ్లోబల్ రెస్పాన్సెస్. దాంట్లో మీరే మీడియాలో చూసి ఉంటారు. కొన్ని కంపెనీస్ అయితే మేము డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డీల్ చేస్తాము అనేది బయట నుంచి కొన్ని కంపెనీస్ ఇచ్చారు, స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే దే విల్ నాట్ బి టెలింగ్ ఈచ్ స్టేట్ దట్ మేము మీతో టచ్లో ఉండలేమని చెప్పేసి మీడియాలో వచ్చి ఉంటే స్టేట్మెంట్స్ ఇవి. మనం ప్రాక్టికల్గా ఎదుర్కొనే సిచ్యువేషన్ ఏంటి అంటే దీంట్లో ప్రీ బిడ్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశారు. సపోజింగ్ వాళ్ళకి ముందు నుంచి ఉద్దేశం లేదనుకోండి, ఇంకా ప్రీ బిడ్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయాలని పని లేదు కదా. ప్రీ బిడ్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసినా చివరికి ఎవరు బిడ్ వేసుకోలేదు. సో అదే పరిస్థితి ఆనరబుల్ సీఎం గారు ఈ లెటర్లో డీటెయిల్గా రాశారు. బ్యాలెన్స్ మీరు అడిగింది క్వశ్చన్ మీరు ఆ లెటర్ చదువుకుంటే కరెక్ట్గా మీకు ఆన్సర్ నాకు తెలుస్తుంది. అది ఇప్పుడు నాకు గుర్తులేదు, ఎందుకంటే అది ఎండి గారి లెవెల్లో జరుగుతుంది. నాకు తెలిసింది అంటే ఆ రోజు టోటల్ 3 పార్టిసిపెంట్స్ వర్ దేర్ ఇన్ ద ప్రీ బిడ్ కాన్ఫరెన్స్. కాజెస్ ఏం రాస్తారు? ఇప్పుడు బిడ్ పార్టిసిపేట్ మేమైతే ఇవాళ సాయంత్రం వరకు వెయిట్ చేశాం. నిన్న అడిగారు, చెప్పాము, అరే బాబు రేపు వరకు లాస్ట్ టైము 5 PM, రేపు తెలుస్తుంది కదా. నేను ముందే ఎట్లా అనుకుంటాను వాళ్ళు వేస్తారా లేదా? వాళ్ళు ప్రీ బిడ్ మీట్లు వచ్చి ఉన్నారు కాబట్టి డిస్కషన్ బాగానే చేశారు ఆ రోజు. సో వీఆర్ హోప్ఫుల్. కానీ తిరిగి చూస్తే ఎవరు బిడ్ వేయలేదు.
నేను ఇందాకేం చెప్పాను, దాదాపు 2 వారాలు మనం కూడా పొడిగిస్తాం. బట్ ఆ 2 వారాలు మనం పొడిగించినా బిడ్ వస్తాయి కదా, మనం ఇప్పుడు చెప్పలేము. లెట్ us ట్రై, వీ విల్ సీ. వన్ సైడ్ వీ విల్ ట్రై, వీ విల్ ఎక్స్టెండ్ ద టెండర్ డేట్ లైక్ సమ్ అదర్ స్టేట్స్. బట్ మిగతా రాష్ట్రాల పరిస్థితి చూసుకుంటే, ఇప్పుడు యూపీ ఫర్ ఎగ్జాంపుల్, యూపీ ఇప్పుడు ఏంటి 21st మే లాస్ట్ డేట్ ఉంటుంది, 31st మే వరకు పెంచారు. అప్పుడు కూడా మళ్ళీ రెస్పాన్స్ రాలే. అక్కడ కూడా ఇప్పుడు మీరు మీడియాలో చూసి ఉంటారు, యూపీలో కూడా ప్రీ బిడ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మిగతా రాష్ట్రాలకు తెలియదు కానీ పేపర్లో చూసిన దాన్ని బట్టి చూస్తే యూపీలో కూడా పార్టిసిపేట్ చేసుకున్నారు. అయితే యూపీలో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా బిడ్ వేయలేదు. మళ్ళీ 31st మే టైం అయిపోయింది, ఫస్ట్ ఎక్స్టెన్షన్, మళ్ళీ సెకండ్ ఎక్స్టెన్షన్ 10th జూన్ ఇచ్చారు. సో ఇది ఏదో స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూ కాదు. దాట్స్ వై వాట్ వీఆర్ సెయింగ్, లెట్ ఆల్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ హ్యావ్ సేమ్ ఒపీనియన్ దట్ ఇట్ ఈస్ బెటర్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్ ఇన్ ఎ సెంట్రలైజ్ మేనర్, సో దాట్ అందరికీ కావాల్సిన వ్యాక్సిన్. ఇప్పుడు చివరికి ఉద్దేశం ఏంటి, యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ అందరికీ కావాల్సిన స్టాక్ వస్తే మనము కరోనాని కంట్రోల్ చేయగలము. లేకపోతే ఈ కోవిడ్ని తట్టుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు మనం కర్ఫ్యూ పెడతాము, లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ వేసుకుంటారు, మనం కర్ఫ్యూ పెట్టి సెక్షన్ 144 పెట్టి ఏం చేస్తాం, కేసులు తగ్గుతున్నాయి. కానీ అంటే ఎంతసేపు, ఇప్పుడు చివరికి పబ్లిక్ అంతా కూడా వ్యాక్సినేట్ అయ్యే వరకు దానికి అయితే సొల్యూషన్ లేదు కదా, అది అందరికీ తెలిసిన విషయమే. సో అందరూ వ్యాక్సినేట్ కావాలి కాబట్టి వీలైనంత త్వరగా వ్యాక్సిన్, ఏ కంపెనీ అయినా సరే, ఆల్ అప్రూవ్డ్ కంపెనీస్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏదైతే వాళ్ళ టెక్నికల్ విధానం ఉందో దాన్ని బట్టి ఏ కంపెనీకి అయితే అప్రూవల్ ఇచ్చి ఉన్నారో ఆ ఆల్ అప్రూవ్డ్ వ్యాక్సిన్స్ ఎంత త్వరగా వస్తే అంత మంచిది. సో అట్లాగా ఆ సెంట్రలైజ్డ్గా సిస్టమ్ ఉంటే ఇంకా ఇట్లాగా ప్రాబ్లమ్స్ రాకుండా మనం వీలైనంత త్వరగా స్టాకు తీసుకువచ్చి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఆ ఎంటైటిల్డ్ ఏజ్ గ్రూప్ని వ్యాక్సినేట్ చేస్తే అంతా మనం కోవిడ్ని త్వరగా కంట్రోల్ చేసి ఉంటే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ అట్లా జరిగింది కదా, జనవరి 16th మొదలైంది. ఎట్లా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్మెంట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరికీ ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఏమైంది దీంట్లో ఇప్పుడు ఇదే రాశాను కదా. ఇప్పుడు మీరు చూడండి, ఆ సెకండ్ పేజ్లో పారా మనం చూసుకుంటే, ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ దట్ యాజ్ చీఫ్ మినిస్టర్స్ we speak in a single voice and urge the government of India to take charge and responsibility of the vaccination drive the way it was happening in the early part of the year. జనవరిలో అట్లా జరిగింది కదా. జనవరిలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మీరు కొనుక్కోండి, లేకపోతే మీది అరేంజ్ చేసుకోండి అని చెప్పలే కదా, సెంట్రల్గా జరుగుతూ ఉండింది. అట్లాగానే జరగాలి. అప్రూవ్ చేసేటప్పుడు ద టైమ్లీ వ్యాక్సినేషన్ ఆఫ్ మెడికల్ స్టాఫ్ yielded great results. The vaccination was completed on time, and this decision ensured that our frontline workers and medical professionals could be fighting the virus when at the peak of second wave. సో ఏ విధంగా అయితే సిస్టమ్ మనం జనవరిలో ఇనిషియేట్ చేసామో ఆ విధంగా సెంట్రలైజ్గా చేస్తే బాగుంటుందనేది ఆల్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ అదే వ్యూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ గో హెడ్ అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు అందరూ ముఖ్యమంత్రులని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాదండి, పరిస్థితి ఏముందనేది పరిస్థితి మేము చెప్పింది ఒకటే, దట్ కంపెనీసు బిడ్ వేయలేదు కాబట్టి ఆల్ స్టేట్స్, మన రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో, ఇప్పుడు స్టేట్ వర్సెస్ యూనియన్ అంటే మీరు తప్పు అర్థం చేసుకోకూడదు దీన్ని. యూపీలో కూడా బిడ్ రాలే కదా. సో ఇది వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ స్టేట్ స్పెసిఫిక్ పాలిటిక్స్ హియర్. యూపీలో బిడ్ రాలేదు. సో ద ఇష్యూ ఈజ్ no state is getting bids. So the objective here, దీన్ని మీరు పొలిటికల్గా తీసుకుంటే ఇంకా నేనేం చేసేది లేదు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ దట్ ఎనీ స్టేట్ ఇంక్లూడింగ్ యూపీ, చాలా స్టేట్స్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, దాంట్లో చూసి పాలిటిక్స్ ఎక్కడ ఉంది, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా. సో దీంట్లో ఏ ఒక్క పార్టీ గురించి మాట్లాడిందన్న, ఆల్ స్టేట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, అన్ని రకాల స్టేట్స్ ఉన్నాయి దీంట్లో, ఈ నేను మీకు చదివి వినిపించిన దాంట్లో. సో వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ దట్ ఏ స్టేట్లు కూడా బిడ్ చేసే పరిస్థితి లేదు.
కాబట్టి అదే పరిస్థితిలో అందరూ కలిసి రావాలి. దీనికి ఇది ఏమైనా స్పెసిఫిక్ స్టేట్స్ని మనం అడ్రస్ చేయాలి కదా. ఆల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ షుడ్ కమ్ టుగెదర్ విత్ సేమ్ అపీల్ దట్ అందరికీ మేలు జరుగుతుంది. ఒకవేళ ఇది సెంట్రలైజ్గా ఉండి అందరికీ మనం కావాల్సిన వ్యాక్సిన్ ఇస్తే అందరికీ ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ది హోల్ ఆబ్జెక్టివ్. సో దీన్ని మీరు పొలిటికల్ యాంగిల్లో కాకుండా ప్రజల్లో ఏ విధంగా అయితే అందరికీ మేలు జరిగే అవకాశం ఉంది. ఆల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ హీ ఈజ్, ది షుడ్ ఆల్ కమ్ టుగెదర్. ఇప్పుడు మనం రాసింది లెటరు ఆల్ సీఎంస్, నథింగ్ టు విత్ పార్టీ పాలిటిక్స్ హియర్. దానివల్ల నేను మాట్లాడుతూ ఉన్నాను. అదే పొలిటికల్ ఉంటే నేను ఎందుకు మాట్లాడేది? వీఆర్ టాకింగ్ అబౌట్ అఫీషియల్స్, హౌ ద సిస్టమ్ కెన్ బి ఇంప్రూవ్డ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పబ్లిక్. దట్ ఈస్ ది హోల్ ఆబ్జెక్టివ్. దీంట్లో పాలిటిక్స్ అనేది లేదు. హౌ అడ్మినిస్ట్రేటివ్లీ వీ కెన్ ఎన్ష్యూర్ దట్ హోల్ ఇండియా, ఎవ్రీ సిటిజన్ హూ ఇస్ ఎంటైటిల్డ్ గెట్స్ బెనిఫిటెడ్ యాజ్ ఎర్లీ as possible. దట్స్ ది ఇష్యూ. ఓకే. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.